హలో ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసి 2024 సంవత్సరంలో జరిగిన కరెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. 2024లో జరిగిన కరెంట్ ఈవెంట్స్లో G7 సదస్సు కూడా ఒకటి. అయితే G7 మీన్స్ గ్రూప్ ఆఫ్ 7, అంటే 7 దేశాలతో జరిగే ఒక కూటమి, ఒక సదస్సుని G7 సమ్మిట్ అని అంటారు. 2024లో ఈ G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇటలీ దేశంలో నిర్వహించారు. అది కూడా ఎన్నో ఎడిషన్ అంటే 50వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్ అని ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఏమిటంటే G7 సదస్సు 2024లో జరిగింది ఎన్నో ఎడిషన్ అని. ఇది 50వ ఎడిషన్ అండి. నెక్స్ట్, G7 సమ్మిట్ను 1975 సంవత్సరంలో స్థాపించారు. ఈ సమ్మిట్ని ఎప్పుడు స్థాపించారంటే 1975 సంవత్సరంలో స్థాపించారు. అయితే ఈ ఫస్ట్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్ దేశంలో జరిగింది. 1975లోనే ఫ్రాన్స్లో నిర్వహించారు ఫస్ట్ సదస్సు. అయితే ఇందులో సభ్యత్వం కలిగిన దేశాల సంఖ్య ఎన్ని అంటే 7, ప్లస్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా ఉంటాయి. అయితే ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అనేవి భాగంగానే ఉంటాయి, కానీ సభ్యత్వం కింద చెప్పరు. అయితే మొత్తం సభ్యత్వం కలిగిన దేశాలు మాత్రం 7 దేశాలు. అయితే ఆ 7 దేశాలు ఏంటి, వాటి యొక్క క్యాపిటల్ సిటీస్ చూద్దాం. ఫస్ట్ ఆ 7 దేశాల్లో జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. వాటి యొక్క క్యాపిటల్ సిటీస్: జర్మనీ క్యాపిటల్ సిటీ టోక్యో, USA వాషింగ్టన్ DC, ఇటలీ క్యాపిటల్ రోమ్, కెనడా క్యాపిటల్ ఒట్టావా, ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. అయితే ఈ 7 దేశాలని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అనేది ఉంది, షార్ట్ కట్ అనమాట. ఏంటి అంటే జ్యూస్ విత్ GF మీన్స్ హియర్ గుడ్ ఫ్రెండ్. జ్యూస్ విత్ గుడ్ ఫ్రెండ్. J మీన్స్ జపాన్, U మీన్స్ USA, I మీన్స్ ఇటలీ, C మీన్స్ కెనడా, E మీన్స్ ఇంగ్లాండ్, G మీన్స్ జర్మనీ అండ్ F మీన్స్ ఫ్రాన్స్. 1997వ సంవత్సరంలో రష్యా దేశం అనేది తాత్కాలికంగా G7లో సభ్యత్వం పొందటం వల్ల G8గా పిలవడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి, ఏ సంవత్సరంలో రష్యా G7లో సభ్యత్వ దేశంగా చేరింది అంటే 1997వ సంవత్సరంలోని గుర్తుపెట్టుకోవాలి. అయితే 1997 నుంచి 2013 వరకు G7 సదస్సును G8గా పిలవడం జరిగింది. ఎందుకంటే G7 నుంచి G8గా పిలవడం, ఎందుకంటే రష్యా అనేది ఒక వేరే 8వ దేశంగా జాయిన్ అవడం వల్ల G8గా పిలవడం అనేది జరిగింది. 2014వ సంవత్సరము మార్చి 24వ తారీఖున రష్యా అనేది G8 నుంచి తొలగిపోయింది. ఎప్పుడు తొలగిపోయిందంటే మళ్ళీ ఒక సభ్యత్వాన్ని నుంచి తొలగిపోయింది 2014వ సంవత్సరము మార్చి 24వ తారీఖున. 2014 నుంచి మరలా G7 సదస్సుగా పిలవడం అనేది జరిగింది. అయితే రష్యా దేశం తొలగించబడిన తర్వాత జరిగిన ఫస్ట్ G7 సదస్సు అనేది బెల్జియంలోని బ్రసెల్స్లో నిర్వహించారు. ఎక్కడ జరిగిందంటే బెల్జియం బ్రసెల్స్లో జరిగింది. అయితే ఈ సంవత్సరం G7 సమ్మిట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అయితే హోస్ట్ కంట్రీ 2024 G7కి హోస్ట్ కంట్రీగా ఎవరున్నారంటే ఆతిథ్యం దేశం ఇటలీ. డేట్స్ ఏ తారీఖులో జరిగిందంటే జూన్ 13 నుంచి 15వ తారీఖు వరకు జరిగింది. జరిగిన స్థలం వెన్యూ ఎక్కడ అంటే ఇటలీలోని అపూలియాలోని బోర్గో ఇగ్నాజియాలో జరిగింది. బోర్గో ఇగ్నాజియా, అపూలియా, ఇటలీ దేశంలో జరిగింది. హోస్ట్ ఎవరైనా అతిథి అంటే యొక్క ప్రధానమంత్రి అయిన PM అయిన జార్జియో మెలోనీ అతను హోస్ట్ చేశారు. అండ్ ఇందులో ఉన్న సభ్య దేశాలు ఏంటంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా. నెక్స్ట్ ఎడిషన్, ఇది ఇప్పుడు 2024 ఎడిషన్ ఎన్నేది అంటే 50వ ఎడిషన్. నెక్స్ట్ ఎడిషన్ 2025 సంవత్సరం జరుగుతుంది G7 సమ్మిట్. ఎక్కడ అంటే కెనడాలో. అది ఎన్నో ఎడిషన్ అంటే 51వ ఎడిషన్. ప్రజెంట్ ఎడిషన్ 2024, ఇది ఎక్కడ జరిగింది, ఇటలీలో జరిగింది. ఎన్నో ఎడిషన్ అయితే 50th ఎడిషన్. ప్రీవియస్ ఎడిషన్ 2023 సంవత్సరంలో జరిగింది G7. ఎక్కడ అంటే జపాన్లో జరిగింది. అది ఎన్నో ఎడిషన్ అంటే 49వ ఎడిషన్. 2024 G7 యొక్క అజెండా ఏంటి అంటే ఉక్రెయిన్కు ఆర్థిక సాయం అందించడం, కృత్రిమ మేధ అండ్ పర్యావరణంలో మార్పులు, గాజా సంక్షోభానికి సంబంధించినవి, వీటన్నిటికీ హెల్ప్ చేయడానికి దీని యొక్క అజెండా అనమాట. అండ్ నెక్స్ట్ PGII, దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే ప్రపంచ స్థాయి పెట్టుబడులకి అందులో ఆ అభివృద్ధుల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి అని G7 యొక్క ఎజెండా అనమాట. అది ఏ సంవత్సరంలోపు అంటే 2027 సంవత్సరంలోపు
ఎలా పెట్టుబడులు పెట్టాలి, అందులో ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దీని యొక్క ముఖ్య ఎజెండా. G7 2024 పార్టిసిపెంట్స్ అండ్ రిప్రజెంటేటివ్ కంట్రీస్ ఏంటో చూద్దాం. మొత్తం ఎన్ని పార్టిసిపెంట్స్ కంట్రీస్? 7 మేజర్. వాళ్ళ యొక్క ముఖ్య అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు కదా, వాళ్ళు చూద్దాం. కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో. ఫ్రాన్స్కి అధ్యక్షులు ఉంటారు ఇమాన్యుయల్ మెక్రాన్. జర్మనీ ఛాన్సలర్ ఉంటారు ఒలాఫ్ షోల్జ్. ఇటలీ ప్రధానమంత్రి ఉంటారు జార్జియో మెలోనీ. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్. అమెరికా అధ్యక్షుడు ఎవరంటే జో బైడెన్. అయితే కొన్ని గెస్ట్ దేశాలు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. గెస్ట్ దేశాలు ఏంటంటే ఇండియా, ఉక్రెయిన్, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అండ్ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లోని 11 దేశాలు, ఇవన్నీ కూడా గెస్ట్ దేశాలుగా ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే ఇండియా అనేది సభ్యత్వం గల దేశమా అంటే కాదు, ఓన్లీ గెస్ట్ దేశం మాత్రమే. ఇండియాకి G7లో సభ్యత్వం అనేది లేదు. ముఖ్యమైన గమనిక ఏంటంటే భారతదేశం ఇప్పటి వరకు జరిగిన G7 సమ్మిట్ అన్నిటిలో కూడా గెస్ట్గానే వచ్చింది. అది కూడా ఎన్నిసార్లు అటెండ్ అయింది అంటే ఇప్పటికీ 11 సార్లు భారతదేశం అనేది అటెండ్ అయింది. అయితే నరేంద్ర మోడీ 2024తో అంటే ఈ సంవత్సరం జరిగిన G7 సమ్మిట్తో కలిపి ఇతను ఇప్పటి వరకు 5 సార్లు పాల్గొన్నారు. థ్యాంక్ యూ.